హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ సెంటర్ వారి యొక్క జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్లో ఏ విధంగా ఈకేవై చేయాలి, ఎలా ఈకేవై చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. లైవ్ డెమో అనేది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ అనేది మనకి మార్చి 31 లోపల కంప్లీట్ చేసుకుంటే మాత్రమే మీకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1న రేషన్ కార్డ్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది రేషన్ కార్డ్ అనేది కట్ అవుతుంది, రేషన్ అనేది మీకు రేపు నెల నుంచి రాదు, మీ యొక్క రేషన్ కార్డు తొలగించడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారండి. సో అలాంటివి ఏం లేదండి. ఎవరైతే రేషన్ కార్డులో ఈకేవైసీ పెండింగ్ ఉందో అలాంటి వాళ్ళకు నెక్స్ట్ మంత్ రేషన్ అనేది ఇవ్వరు. సో అదొకటి గమనించాల్సిన విషయము. ఇప్పుడు మనము ఇన్ కేస్ మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీ యొక్క రేషన్ కార్డులో 5 మెంబర్స్ ఉండి 3 మెంబర్స్కి ఈకేవైసీ సక్సెస్ ఉండి మిగతా రిమైనింగ్ పర్సన్ అథెంటికేషన్ పేరెంట్ అథెంటికేషన్ అని చెప్పేసి, లేకుంటే పర్సన్ మైగ్రేషన్ అని చెప్పేసి, లేకుంటే పెండింగ్ అని చెప్పేసి ఉన్నవాళ్ళు మీకు సంబంధించినటువంటి డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి అంటే ఏ రేషన్ కార్డు తీసుకోవాలి అంటే ఏ రేషన్ కార్డు అంటే గత వైసీపీ ప్రభుత్వము రైస్ కార్డు అని చెప్పేసి ఒక కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వాలు ఆర్ఏపీ డబ్ల్యూఏపీ అని చెప్పేసి ఇచ్చినటువంటి రేషన్ కార్డులు, ఈ 2 రేషన్ కార్డులు తీసుకుని వెళ్తే గ్రామ సచివాలయంలో ఈకేవై చేస్తారా, అలాగే ఏ కార్డు తీసుకుని వెళ్తే ఈకేవై చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే గిన మీరు 2 రేషన్ కార్డులను తీసుకొని వెళ్ళాలి. అంటే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే రైస్ కార్డ్ అని చెప్పేసి 280, 281 అని చెప్పేసి 2820 అని చెప్పేసి ఇచ్చింటారు కదా, అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ కార్డులను తీసుకొని వెళ్ళాలి. అలాగే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో డబ్ల్యూఏపీ ఆర్ఏపీ ఆ 2 కార్డులు అనేది డీలర్ షాప్ దగ్గర తీసుకుని వెళ్తే మీకు ఈకేవైసీ చేసడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామ సచివాలయం దగ్గరకు వచ్చేసరికి విఆర్ఓ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్లో కానీ డిజిటల్ సెంటర్ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్లో కానీ ఈకేవై చేసేటప్పుడు మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ అంటే డబ్ల్యూఏపీ కానీ ఆర్ఏపీ కానీ ఆ నెంబర్ తీసుకుని వెళ్తే మీకు ఈకేవైసీ అనేది చేయడానికి పాసిబిలిటీ లేదండి. మీకు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే రైస్ కార్డు ఉందో ఆ రైస్ కార్డ్ అంటే 280, 281 అని చెప్పేసి ఉందో ఆ నెంబర్ తీసుకుని వెళ్తే మాత్రమే మీకు గ్రామ సచివాలయంలో ఎంప్లాయీ దగ్గర ఉన్నటువంటి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో ఈకేవై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గమనించాల్సిన విషయం. సో మీరు సింపుల్గా డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే ఓల్డ్ రేషన్ కార్డ్ అని తీసుకుపోవచ్చు, లేదంటే గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చే రైస్ కార్డ్ నెంబర్ అని తీసుకుపోవచ్చు. సో నో ప్రాబ్లం. సో డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే ఇన్ కేస్ మీకు డీలర్ షాప్ అందుబాటులో లేకుంటే గ్రామ సచివాలయం మనకి 24 hours అంటే మనకి డైలీ 10 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మీరు ఈకేవై చేసుకోవచ్చు అనమాట. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ తీసుకుని వెళ్తే మాత్రమే మీకు ఈకేవైసీ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకుని వెళ్తే మీకు ఈకేవై చేసుకోవడానికి పాసిబిలిటీ కాదు. ఇది 100%. మీకు లైవ్ డెమో కూడా చూపిస్తాను. సో అలాగే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సో అదర్ స్టేట్లో ఉన్నాం మేము, సో ఈకేవైసీ అనేది పెండింగ్ ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో దయచేసి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మార్చి 31 లోపల వచ్చే మీ యొక్క ఈకేవైసీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ జిల్లాలైనా ఏ మండలంలో ఏ గ్రామంలో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట. సో అది గమనించాల్సిన విషయము. ఖచ్చితంగా వేరే రాష్ట్రాలకు పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్చి 31 లోపల ఖచ్చితంగా ఈకేవైసీ అయితే పెండింగ్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకపోతే కానీ నెక్స్ట్ మంత్ అనేది రేషన్ కార్డు అనేది పోదండి. ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రేషన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అది గమనించాల్సిన విషయం. సో ఈ విధంగా మనకి రేషన్ కార్డు సంబంధించి గ్రామ సచివాలయంకి వెళ్ళినప్పుడు ఏ రేషన్ కార్డు తీసుకొని వెళ్ళాలి, అలాగే డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రేషన్ కార్డు తీసుకోవాలని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మన యొక్క డిజిటల్ సెంటర్ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్లో ఏ విధంగా ఈకేవై చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మీకు లైవ్ డెమో చూపిస్తాను. సో మరింత క్లియర్ చేయడం టాపిక్ చేద్దాం. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తున్నాను అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఏవే సందర్శన జరుగుతున్నాయి, ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వారి యొక్క లాగిన్లో ఏ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ సర్వీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మిగతా యూట్యూబ్ వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదండి. మన ఛానల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే డిజిటల్ సెంటర్ వారికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి నేను అడుగుతున్నాను. సో ఎందుకంటే డిజిటల్ సెంటర్ వారి యొక్క లాగిన్లో ఏ సర్వీస్ చేయాలన్నా
ఏ విధంగా డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, ఏ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి మన ఛానల్లో ప్రతి వీడియో ఉంటుందండి. కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా చెక్ చేసుకోండి. ప్రతి వీడియో డిస్టిలేషన్ వర్క్ సంబంధించి నేను వీడియోని చేయడం జరిగింది. వెల్ఫేర్ సంబంధించి కానీ డిస్టిలేషన్ సంబంధించి కానీ వీడియోస్ చేయడం జరిగింది. సో మిగతా యూట్యూబ్ వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో మీకు అక్కడ ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, ఎలా తీసుకోవాలని చెప్పాలి ఈ ప్రాసెస్ అనేది మీకు తెలియకపోవచ్చు. సో అందుకనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రామ సచివాలయంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకైతే తీసుకొస్తానండి. సో ఇప్పుడు మనం GSWS మొబైల్ అప్లికేషన్లో ఈకేవైసీ ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు లైవ్ డెమో తీసుకొస్తాను. సో మరెందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్దాం, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్టిలేషన్ వారి యొక్క ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ వారి యొక్క యూజర్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో ఇలాంటి వీడియోస్ ఏ ఛానల్లో అయితే మీకు వచ్చిండవండి, ఇప్పుడు మన ఛానల్లో మాత్రమే ఇలాంటి వీడియోస్ సచివాలయం సంబంధించి అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఐడి నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా సచివాలయం ఎంప్లాయీస్ అనేది లాగిన్ అయితే అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా మనకి డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఓల్డ్ రైస్ కార్డు అలాగే న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి న్యూ రైస్ కార్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ నెంబర్, రైస్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ అంటే మనం అప్లై చేసినప్పుడు టీ నెంబర్ వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈకేవైసీ చేయాలి. ఇక్కడ నేను రైస్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను వీడియోలో చెప్పుకునే విధంగా గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చింటుందో అంటే రైస్ నెంబర్ అనేది 281 కానీ 282 అని కానీ చెప్పేసి ఉంది కదా, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నో డేటా రిక్వెస్ట్ ఫౌండ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో 1-2 సార్లు అయితే ట్రై చేయడం జరిగిందండి. సో ఇలానే వచ్చింది. సో అలాగే మరొకసారి నేను ఏం చేశానంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అంటే WAP కానీ SARAP అని చెప్పేసి ఇక్కడ మనకి ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంది కదా. సో పక్కన మనకి మరొక ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మరొకసారి అయితే నేను ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసింది కూడా ఇక్కడ మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్తో మనకి ఈకేవైసీ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. సో మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి, ఓల్డ్ రేషన్ కార్డ్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేస్తే మనకి సర్వర్ ఇష్యూస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఓల్డ్ రేషన్ కార్డు, న్యూ రేషన్ కార్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఇక్కడ కూడా 2 తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేసినా కూడా మళ్ళీ రాలేదు. మరొకసారి న్యూ రైస్ కార్డ్ అని చెప్పేసి ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మరొకసారి గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో రేషన్ కార్డు, సో ఆ రేషన్ కార్డు ఐడి నెంబర్ అనేది ఇక్కడ నేను మరొకసారి ఎంటర్ చేస్తున్నా అండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన వెంటనే ఈ ఎంటర్ చేసినటువంటి రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రైస్ కార్డ్ నెంబర్ సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఈ మనం నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఎవరికైనా పెండింగ్ ఉంటే కన్నా ఇక్కడ మనకి పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇట్లా నేను 1-2 సార్లు అయితే ట్రై చేయడం జరిగిందండి. సో అలాగే మనకి వస్తుంది. సో గ్రామ సచివాలయంలో డిస్టిలేషన్ వారి యొక్క GSWS ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్లో అయితే మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడికి వెళ్తే మీకు ఉదయం 10 నుంచి 5:30 వరకు అవైలబుల్గా ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళి వెంటనే ఈకేవైసీ చేసుకోండి. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ 10 మందికి సజెషన్ అనేది చేస్తుంది. సో మనకి మళ్ళీ నేను మరొకసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి సో ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా కంప్లీట్ కాకుండా ఇక్కడ మనకి పెండింగ్ అని చెప్పేసి రెడ్ మార్కులు ఉంటుంది, అక్కడ మనం క్లిక్ చేసి తంబేస్తే ఓకే అవుతుంది. మీకు 24 hours వల్ల అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా రైస్ కార్డ్ సంబంధించి ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వెంటనే గ్రామ సచివాలయంలో వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇదండి రైస్ కార్డ్ ఈకేవైసీ సంబంధించి లైవ్ డెమో ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.